వర్గీకరణ పేరుతో మాలలను మాదిగలను విడదీస్తే సహించాం. మహాసేన రాజేష్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహాసేన రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలలో అందరికీ సమాన హక్కు కల్పించాలని, వర్గీకరణ పేరుతో ఏకత్వంగా ఉన్న కులాల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ మహాసేన రాజేష్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ ఎస్టీలు పడే ఇబ్బందులను వివరించారు. దానివల్ల ఎవరికీ న్యాయం జరగకపోగా అన్నదమ్ముల్లా ఉన్న మాలమాదిగల మధ్య విభేదాలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అగౌరవపరిచిన, మాలలను చులకన చేసి మాట్లాడిన ఏ నాయకుడిని సహించేది లేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకుంటే రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న మాలలందరూ తిరగబడతారంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే దేశానికి నాయకుడు అంటూ ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల మాలలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వర్గీకరణ వ్యతిరేక సమావేశానికి ఇక్కడున్న అంబేద్కర్ యువత నన్ను ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మీటింగ్లో మేము ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఈ వర్గీకరణ అనే అంశం తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే మోడీ గారు కూడా ఒక 8 నెలల క్రితం హైదరాబాద్ మీటింగ్లో మందకృష్ణ గారికి హామీ ఇచ్చారు. ఆ విషయాలన్నీ తెలుసు. అయినా ఈరోజు వర్గీకరణ జరిగిన విధానం ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు మాకు. వర్గీకరణ నిజంగా చేయాలంటే అది రాజ్యాంగ ఆర్టికల్ 341 ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ జరగదని 2004లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రోజున ఎంత పవర్ఫుల్గా ఉన్న మోడీ గారు కూడా మరి ఎందుకు ఇది రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్స్తో దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో మాకు అర్థం కాలేదు. అలాగే మందకృష్ణ గారు ఈ రోజున మోడీ గారు నాకు చాలా అనుకూలంగా ఉన్నారు అన్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలం అంటున్నాడు. అన్ని మాటలు చెప్తున్నప్పుడు మరి ఇది రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన కావాలంటే చేసుకోండి లేకపోతే మానేయండి అనే ఒక తీర్పును పట్టుకుని కేవలం 1-2 రాష్ట్రాల్లో మాత్రమే చేయాలి, మిగతా రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మాలలు ముందున్నారు అంటున్నారు. నేను ఈ లింగంపర్తిలోనే అడిగాను, 2000 మంది మాలలు ఉంటే కేవలం 10 మంది మాత్రం ఉద్యోగస్తులు ఉన్నారు. నిజంగా ఒకవేళ 15% చూసినా 300 మంది ఉద్యోగస్తులు ఉండాలి, లేదా సగం అందులో 15%లో సగం చూసినా 150 మంది ఉద్యోగులు ఉండాలి. ఇది ఒక లింగంపర్తికి సంబంధించిందే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. 15% ఓటర్లోనే ఇంకా దళితులు అందరూ లేరు. ఈ మాలలు ముఖ్యంగా కనీసం 5 నుంచి 4% కూడా ఉద్యోగస్తులు లేని సమయంలో మేము ఎందుకో దోచుకున్నాం అంటాడు, దోపిడీదారులు అంటాడు, మాలలందరూ 70 సంవత్సరాల నుంచి తినేశారంటాడు. చదువుకుని ఉద్యోగం సంపాదించడం కూడా దొంగతనం అవుతుందని తెలియక ఈ మాలలు చదువుకోవటం ఒకవేళ మందకృష్ణకి తప్పు అనిపిస్తుందేమో అనుకుంటున్నానండి. మందకృష్ణ గారికి చెప్తున్నాను, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒకవేళ ఇది చేయాలనుకుంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏ మార్గం అయితే సూచించారో ఆ మార్గం ప్రకారం చేయండి. అలా చేయని పక్షంలో ఇది ఇంకా మాలమాదిగల మధ్య విభేదాలుగా, విద్వేషాలుగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. నిజానికి ఈవీఎస్ రిజర్వేషన్ అని 10% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు మొన్నే. అలాగే ఒకవేళ ఇందులో దళితుల్లో వెనుకబడిన కులాలు ఎవరన్నా ఉంటే వాళ్ళ జనాభాను బట్టి పెంచాలి, కానీ ఉన్నదాన్ని పంచడం దీనికి పరిష్కారం కాదని ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానించడం జరిగింది. దీని తదుపరి కార్యాచరణ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా మేము తీర్మానించడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ యువతతో కలిసి. దీన్ని ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే 175 మంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. మా తరపు వాదన కూడా ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుండి ఒక వాదన విన్నారు, ఇప్పుడు 2వ వాదన కూడా వినాల్సిందిగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నానండి. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలోనే ఈ యొక్క మాదిగా రిజర్వేషన్ అని చెప్పేసి ఒక అంశాన్ని అది చంద్రబాబు నాయుడు హయాంలోనే ముందుకు వచ్చిందని చెప్పేసి ఎక్కువగా అంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం దీనికి సపోర్ట్ చేస్తారంట? అంటే గతంలో జరిగిన వర్గీకరణ వేరే విధంగా జరిగిందండి. ఎలా జరిగిందంటే ఏబిసిడీలను పెట్టి
ఏలో రెల్లీలు 1% ఇచ్చారు, బిలో మాదిగలకి 7% ఇచ్చారు, సిలో మాలలకి 6%, డిలో ఆది అందులకు 1% ఇచ్చారు. ఒకవేళ ఏలో కానీ డీలో కానీ లేకపోతే ఈ 1% ఆ 1% కూడా మాదిగలకి వెళ్ళేలా పెట్టారు. దానివల్ల ఏమైందంటే 9%, 15లో 9% మాదిగలకి, కేవలం 6% మాలలకి. అది ఒక రకంగా చాలా అన్యాయం అండి అది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే జిల్లాల వారీగా మాలలు ఎక్కువ మంది ఉంటే మాలకి ఎక్కువ % ఇస్తాను, మాదిగలు ఎక్కువ మంది ఉంటే మాదిగలు ఎక్కువ % ఇస్తాను, జనాభా దామాషా ప్రకారం తీస్తానంటున్నారు. నిజంగా జనాభా దామాషా ప్రకారం తీయాలంటే ముందు జనగణన జరగాలి. ఆ గతంలో అంబేద్కర్ గారు 15% ఇచ్చినప్పుడు 15% ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు జనగణన జరిగితే 20 నుంచి 30% మంది అవుతారు. మరి ఆ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలంటే 20 నుంచి 30% రిజర్వేషన్ పెంచాల్సి ఉంటుంది. అప్పుడు పెంచిన తర్వాత పంచితే మా ఎవరికి ఏ అభ్యంతరం లేదని తెలియజేస్తాం. ఖచ్చితంగా జరిగి తీరాలండి. ఏ కులానికి ఎంత ఉందో తెలియకుండా ఆ కులానికి సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ ఏ లబ్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఆ కులంలో జనాభా ఎంత ఉన్నారనేది ఖచ్చితంగా తెలియాలి. కులగణన మాత్రం ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.